హాయ్ అండి, అందరికీ గుడ్ న్యూస్. మరొకసారి తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. వరుసగా 4 నెలల్లో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. జూలై నెల ప్రారంభం కావడంతో సోమవారం దేశంలోని చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై 30 రూపాయలు తగ్గింది. దీంతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ గ్యాస్ ధర 1646కి చేరింది. తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. మరోవైపు గృహోపకర గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గత 4 నెలల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర మాత్రమే తగ్గుతూ వస్తుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోవడం లేదు. గత 2 ఏళ్లలో కేవలం 4 సార్లు మాత్రమే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా దేశీయ ఎల్పీజీ సిలిండర్ ధరలను 100 రూపాయలు తగ్గించింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ రేటు తగ్గడం ఇదే చివరిసారి. అప్పటి నుంచి డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. తాజాగా వాణిజ్య ధర మాత్రమే తగ్గడంతో రోడ్ సైడ్ టిఫిన్ బండ్లు, రెస్టారెంట్లు, డాబాలు వంటివి నిర్వహించేవారు ప్రయోజనం పొందుతారు. ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర 30 తగ్గితే 1646కి చేరుకుంది. కోల్కతాలో 19 కిలోల సిలిండర్ ధర 31 తగ్గితే దీంతో అక్కడ ధర 1756కి చేరింది. ముంబైలో 31 రూపాయలు తగ్గితే దీంతో అక్కడ ప్రస్తుతం 1598 వద్దకు కొనసాగుతుంది. బీహార్ రాష్ట్రంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 1884 రూపాయలు చేరింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.